సో నిన్న అంగరంగ వైభవంగా జరిగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో ఈరోజు ప్రజాస్వామ్యంతో కూడినటువంటి ఒక పరిపాలనలో భాగంగా ప్రజలందరినీ ఈరోజు సెక్రటేరియట్లో మమేకం చేసి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక యువతి యొక్క అంటే ఒక స్త్రీ యొక్క స్వరూపాన్ని ఈరోజు సెక్రటేరియట్ ముందు ప్రతిష్ఠించి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని చాటినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి దక్కుతుందనేది మనందరం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో చాలామంది చాలా రకాలుగా అనేక రకాలుగా ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కాలకీల బ్యాచ్ ఏదైతుందో దీని మీద రాద్ధాంతం చేస్తున్న విషయం అందరూ కూడా తెలిసింది. అయితే చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గీతాన్ని కనీసం ప్రజలకు ఏంటిది అనేది కనీసం ప్రభుత్వ పరంగా చెప్పలేదు. ఒకటి. రెండోది, తెలంగాణ తల్లిని ఏదైతే అఫీషియల్గా కూడా అప్పటి వరకు కూడా చెప్పలేదు. 10 ఏళ్ళు వీళ్ళు కనీసం అంటే కనీసం ఏం చేయలేదు. ఈరోజు మార్పులు చేసిరు అంటా ఉన్నారు. ఎవరు మార్పులు చేసిరు? అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి. ప్రభుత్వం గుర్తించినటువంటి తెలంగాణ తల్లి కానే కాదు, ప్రభుత్వం గుర్తించినటువంటి తెలంగాణ గీతం అసలే కానే కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఒక అధికారికమైనటువంటి ఆ తల్లిగా మనకు ఉండాలి, అధికారిక గీతం ఉండాలంటే ఒక నిశ్చయంతో వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ తల్లిని ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ ఏ విధంగానైతే ఉంటుందో అదే విధమైనటువంటి ఒక రూపాన్ని ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది అధికారికంగా. ఇదే తెలంగాణ తల్లి అధికారిక అనేటువంటి అధికార హోదాలో అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన ఇంకా అవాకులు చెవాకులు పెరుగుదామనేటువంటి వీళ్ళు అనుకుంటా ఉన్నారు కల్వకుంట్ల కాలకీయులు. మరి మేము ఒకటే తెలంగాణ సమాజం తరపున ఈ కల్వకుంట్ల కాలకీలను అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు ఏం బీకిరని అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు కనీసం తెలంగాణ గీతాన్ని అఫీషియల్ అధికారిక గీతాన్ని కనీసం ప్రకటించలేదు, తెలంగాణ తల్లిని అధికారికంగా ఆవిష్కరించలేదు. ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకంటే అది మీ తల్లి, మీ దొరల కుటుంబంలో ఉండేటువంటి ఒక తల్లి స్వరూపంలాగా ఒక దొర రాజరిక పోగళ్ళతో ఉంది కాబట్టి ఆ రాజరిక పోగళ్ళు తెలంగాణకు అవసరం లేనటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ తల్లిని అధికారికంగా ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. దీనిలో చాలా క్లారిటీగా చాలామంది కూడా తెలంగాణ తల్లి ఉద్యమంలో అనుకున్నాం, కానీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక్కటంటే ఒక్క విగ్రహాన్ని కూడా అధికారికంగా ప్రతిష్ఠించలేదు. వీళ్లకు తెలంగాణ సోయి ఎలా ఉంది అని మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ గీతం ఆల్రెడీ ఉంది, దాన్ని అధికారికంగా చేస్తే ఏమవుతుంది? ఎందుకు చేయలేదు కేసీఆర్? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన రాచరిక పోకళ్ళతోటి ఈరోజు ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ నియంత పోకలతో ఉన్నాడు కాబట్టి తనే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ తెచ్చింది నేనే అనేటువంటి ఒక నియంత పోకలతోటి ఒక మోసకారితనంతో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్లేస్లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు తెలంగాణ గీతాన్ని కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావచ్చు అధికారికంగా ఈరోజు గుర్తించింది, అధికారికంగా ప్రతిష్ఠించింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు నిన్న అసెంబ్లీ సమావేశాలు చాలామంది చెప్తా ఉన్నారు అధికారిక ఎన్ని విగ్రహాలు మారుస్తారని చెప్పేసి అన్నారు. విగ్రహాలు మార్చింది ఏమీ లేదు, ఒకటే విగ్రహం, అది ఈరోజు అధికారికంగా అది ప్రతిష్ఠించడం అని చెప్పేసి మనం చాలా క్లియర్గా మనం చెప్తా ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దిశ